గుడ్ మార్నింగ్ అండి. ఈవేళ మనం మాట్లాడుకునేది అలా మహిళలు ఓటింగ్ ఎలా వేశారు అన్నది మాట్లాడుకున్నాం. మహిళలు మ్యాక్సిమం ఆసరా కానీ అమ్మఒడి కానీ ఇవన్నీ తీసుకునే వాళ్ళు 100%లో 70% వైఎస్ఆర్సీపీకి వేశారు. వైఎస్ఆర్సీపీకి వేయటానికి గల కారణం ఎందుకంటే మనీ ఇచ్చారు కదా, ఏ పార్టీ కూడా మనకి ఇలా మనీ ఇవ్వలేదు అన్న వేలో మహిళలు ఉన్నారు. నేను కొన్ని ఫ్యామిలీలను అడిగిన, పత్తిపాడులో కొన్ని ఫ్యామిలీ మాకు తెలిసిన ఫ్యామిలీస్కి వెళ్ళి అడిగిన, వెళితే అక్కడ అన్న నువ్వు ఎవరికైతే ఓటు అంటే నేను టీడీపీకి వేసిన, మా వైఫ్ వల్ల మాత్రం 15,000 వస్తున్నాయి కదా, జగన్ గారికి వేసారు. అదే మా నాన్నగారు అయితే హ్యాండిక్యాప్డ్ 6,000 వస్తాయి అన్నారు కదా, దాని మీద ఆ 6,000 మీద ఇష్టం మీద ఓడిపోయిన, ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన 4,000 ఇస్తా అన్నారు కదా, జగన్ గారు 3,500 ఇస్తా అన్నారు కదా, అందుకని మా నాన్నగారు అయితే టీడీపీ గారు, మా వైఫ్ మా అమ్మ అయితే మాత్రం ఇలా వైసీపీకి ఏమంటే అంటే అక్కడ ఉన్న 4 ఓట్లు 2 ఓట్లు అట్లా వెళ్ళినాయి, 2 ఓట్లు ఎట్లా వెళ్ళినాయి అంటే అక్కడ సమానమైనవి. అంటే ఈ ఎలక్షన్ చాలా టఫ్గా ఉంటుంది. అలా చాలామంది ఒక ఓటు ఎక్స్ట్రా మాత్రం టీడీపీకి ఉంది. ఎందుకంటే ఇంకో ఫ్యామిలీ ఉన్నారు, ఆ ఫ్యామిలీ అయినా సేమ్ వాళ్ళు కూడా సేమ్ అలాగే వేశారు. కానీ కొడుకు ఇంజనీరింగ్ అయిపోయింది, మెకానికల్ ఇంజనీరింగ్, జాబ్ లేదు, వెతుకుతున్నాడు, కానీ ఎక్కడా కూడా దొరకట్లేదు. ఆయన మాత్రం దేనికి ఏమంటే నేను చదువుకున్నాను కాబట్టి దేనికి వెళ్ళి దానికి వేసిన అన్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో నాకు అర్థమైందంటే టీడీపీకి వేసాడు అనుకున్నాను. ఆయన కూడా అన్నాడు, అమరావతిని నేను వెళ్ళానన్నా ఎంత దారుణంగా చేశారో చూశాను, అక్కడ బిల్డింగ్స్ అన్నీ కూడా ఈవెన్ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన కాడ కూడా అక్కడ ఒక షెడ్ ఉంది, అక్కడంతా గేదెలు ఇవన్నీ తిరుగుతున్నాయి అని చెప్పాడు. అంటే అది ఆ అబ్బాయి వేలో చాలా వరస్ట్గా ఉందని. అలాగే పోలవరం ఎంత అయిందో చూసామన్నా మేము అని అన్నాడు. అంటే పోలవరం ఎంత అయింది ఇవన్నీ ఆలోచిస్తున్నాడు అంటే 75% అయిపోయింది. అంటే చంద్రబాబు నాయుడు గారు చేయరు కదా, అది కూడా మేము ఆలోచించాం, నేను చదివాను కానీ నాకు జాబ్ రావట్లేదు అని ఇది కూడా ఆలోచించాం. అలాగే ఒక టీచర్ 80% వేయలేదు. ఇంకా ఆర్టీసీ ఎంప్లాయీస్ కానీ సచివాలయం ఉద్యోగులు కానీ వేసారు. కానీ సచివాలయం ఉద్యోగులను కూడా టాప్ బీటెక్లు అవి చేసిందని కూడా డౌటే. కానీ టీచర్స్ మాత్రం 80%లో కూడా వేయలేదు. టీచర్స్ ఎక్కువగా మాత్రం సైకిల్గా వేసారు. ఈవెన్ టీచర్స్ కూడా ఏమన్నారంటే అప్పుడు సిపిఎస్ రద్దు ఇవన్నీ అన్నారు కదా, అందులో లాస్ట్ టైం మాత్రం మేము ఫ్యాన్కి వేసాం, కానీ ఇప్పుడు మేము సైకిల్ వేసిన విషయం అందరికీ తెలిసిపోయింది, కానీ జగన్ గారు వస్తే మా పరిస్థితి ఏంటి అన్న డౌట్ కూడా వీళ్ళలో ఉంది. ఎందుకంటే ఎవరి భయం వాళ్ళది, జగన్ గారు వచ్చారంటే కొంచెం కష్టం అవుద్దన్న వేలో వీళ్ళు ఉన్నారు. అట్లనే మనం ఇంకో ఫ్యామిలీ, బాగా పూర్ ఫ్యామిలీ, ఆ పిల్లల్ని చదివించుకుంటుంది ఆవిడ, జస్ట్ వాళ్ళ హస్బెండ్ కూలి పనికి వెళ్తారు, వాళ్ళ హస్బెండ్ అయితే పనులు లేవని బాధపడుతుంది. కానీ నాకు 45 నుంచి 60 సంవత్సరాల దాకా 18,500 వస్తుంది, మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది అని. అంటే ఆవిడ వైసీపీకి అయింది. ఈ కూలి పనులకి వెళ్తున్నారు కదా, ఆయన డ్రింకింగ్ అలవాటు ఉంది కాబట్టి ఆయన కూడా టీడీపీకి వేసాను అన్నాడు. ఓకే, ఆవిడ మాత్రం బయట వెళ్ళలేదు, కానీ ఆమె మాత్రం వైసీపీకి వేసింది. ఆ మాటల్లో పాపం జగన్ గారు సంక్షేమం ఇవ్వడంలో నెంబర్ 1గా ఇచ్చారు. అంటే ప్రతి మనిషి అకౌంట్లోకి డైరెక్ట్ అయిపోయింది. ఈవెన్ మనం ఒప్పుకోవాల్సిన విషయం, ఎందుకంటే సంక్షేమం చాలా బాగా చేశారు జగన్ గారు.